డప్పు ఆపి డబ్బులు మామ 4.5 ఏళ్లు గడిచిన 32,000 బడుల్లో పూర్తి కాని నాడు నేడు పనులు. నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న జగన్ సర్కార్ భవనాలు లేక రేకుల షెడ్లు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న వైనం 3 ఏళ్లలో చేస్తామంటూ గొప్పలు రెండో విడతకే దిక్కులేదు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నాడు నేడులో భాగంగా 2 సంవత్సరాల్లో 100% ఇప్పుడు ఫోటో తీసుకోండి ఈ పాఠశాలను పునరుద్ధరిస్తాం, మంచిగా చేస్తాం తర్వాత అని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు నిధులు కేటాయించట్లేదు అని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. నాడు నేడు పనులు పూర్తి చేయకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అబద్ధాల ప్రచారం చేయడంలో సీఎం జగన్ గ్లోబల్స్ను మించిపోయారు. ఇక భారీ హోర్డింగ్లతో ప్రచారం ఉదరగొడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించి 4.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు రెండో విడతకే దిక్కు లేకుండా పోయింది. అయితే మొదటి విడతలోనూ తరగతి గదుల నిర్మాణాలు పూర్తి కాలేదు. 2019 నవంబర్ 14న నాడు నేడు మొదట విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా 2021 ఆగస్టు 16 నాటికి వీటిని పూర్తి చేయాల్సిందే కానీ పూర్తి కాలేదు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య 1300. జిల్లాలోనే ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాల ఇది. అయితే కార్పొరేట్ తరహాలో వసతులు సమకూరుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా అవేవి ఇక్కడ కనిపించడం లేదు. తగినన్ని గదులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన రేకుల షెడ్లు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే నాబార్డు నిధుల కింద అదనపు గదుల నిర్మాణానికి 1.13 కోట్ల రూపాయల నిధులు మంజూరు కింద అదనపు గదుల నిర్మాణానికి మంజూరయ్యాయి. అయితే 2020 డిసెంబర్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వీటికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మధ్యలోనే నిర్మాణాలు పనులు నిలిచిపోయాయి. 3 ఏళ్లుగా మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. నాడు నేడు కింద 88 లక్షల రూపాయల నిధులతో 10 అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా అవి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అసంపూర్తి నిర్మాణాలు నేలపై చదువులు అంటూ కథనం వేసింది ఈనాడు దినపత్రిక.